బ్రేకింగ్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు అలసత్వానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్యలతో వచ్చే పేషెంట్ల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ట్రీట్మెంట్ చేయమని కోరిన పేషెంట్లపై విరుచుకుపడుతున్నారు. చివరికి మీడియా ప్రతినిధులపై కూడా దౌర్జన్యం ప్రవర్తించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే డాక్టర్లు పట్టించుకోవడం లేదని, ఏం ట్రీట్మెంట్ చేయాలంటూ కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు మీడియా ముందు వాపోతున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. వైద్య సేవలు అందించడంలో డాక్టర్ల అలసత్వానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్యలతో వచ్చే పేషెంట్ల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ట్రీట్మెంట్ చేయమని కోరిన పేషెంట్లపై విరుచుకుపడుతున్నారు. చివరికి మీడియా ప్రతినిధుల పట్ల కూడా దౌర్జన్యంగా ప్రదర్శించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే డాక్టర్లు పట్టించుకోవడం లేదని, ఏం ట్రీట్మెంట్ చేయాలంటూ కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు మీడియా ముందు వాపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు వరంగల్ ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. మొత్తం మహబూబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మహబూబాద్ జిల్లా ప్రజలకు, ఏజెన్సీ ప్రాంత ప్రజలకైతే ఏకైక దిక్కైన ఏరియా హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ ఏరియా హాస్పిటల్లోని కూడా ట్రీట్మెంట్ కోసానికి రెగ్యులర్ అంటే రావడంతో కూడా హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుతో పాటు కూడా డాక్టర్లు అయితే నిర్లక్ష్యంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డాక్టర్లు ట్రీట్మెంట్ చేయకుండా కూడా మహబూబాద్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ ట్రీట్మెంట్ చేయకుండా కూడా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కూడా ఆ రోగులను మొత్తానికైతే చిరాయించుకున్న పరిస్థితి అయితే మహబూబాద్ జిల్లాలోని ఏరియా హాస్పిటల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ సెక్యూరిటీ గార్డులు మొత్తానికైతే ఆషామాషిగా మొత్తం ట్రీట్మెంట్ల పట్ల కూడా ఆ ట్రీట్మెంట్లు అంటే వస్తున్న రోగుల పట్ల కూడా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ కూడా ఆ ట్రీట్మెంట్ చేయకుండా కూడా మొత్తానికి ఊకే ట్రీట్మెంట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళను మెడలు బట్టి కొంతమంది అసభ్య పదార్థాలతో కూడా నెట్టివేయడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఆ ఏరియా హాస్పిటల్లోని కూడా డాక్టర్లు కూడా ఎవరైనా ప్రశ్నిస్తే మీడియా పైన కూడా దాడికి దిగుతున్న నేపథ్యం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు కూడా డాక్టర్లు సెక్యూరిటీ ఇష్టారాజ్యంగా కూడా ఆ ఏరియా హాస్పిటల్లోని కూడా ఆ రోగులకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా కూడా ఇష్టారాజ్యంగా కూడా వ్యవహరిస్తున్న తీరు కూడా ఆ మహబూబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్లోని చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహబూబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకైతే ఏటు దోషం దిస్తులో కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోవాలని చెప్పి కూడా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోగ్యశ్రీతో పాటు కూడా ప్రభుత్వ హాస్పిటల్లే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదే ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటున్నాయని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ చేసుకోలేక కూడా రోగులైతే చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. వాళ్ళ ఆవేదనలు కూడా ఎన్నిసార్లు స్కానింగ్ చేయాలి, స్కానింగ్ చేయమని చెప్పి కూడా మా టాబ్లెట్లు ఇవ్వమని చెప్పి అడుగుతూ కూడా వాళ్ళు నిర్లక్ష్య వ్యవహరిస్తూ మీకు ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేయాలి, అసలు ట్రీట్మెంట్ చేయమని చెప్పి కూడా ఒక దౌర్జన్యంగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ పరిస్థితి అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న ప్రజలకైతే దిక్కుతోసిన స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా విధులకు హాజరు కాకుండా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ట్రీట్మెంట్ చేసే నాదుడే కరువైనని చెప్పుకోవచ్చు. మొత్తం ఇష్టారాజ్యంగా కూడా సెక్యూరిటీ గార్డులు మాత్రం వ్యవహరిస్తున్న తీరైతే హాస్పిటల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. డ్యూటీ ఉన్న డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ చేయమని అడుగుతూ మాత్రము రోగుల పట్ల అసభ్య పదజాలంతో కూడా రోగులను అంటే నానా బూతులు తిడుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రస్తుతానికైతే ఒక అయోమయంలో మాత్రము రోగులు మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో ఉంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఎస్ ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం కానీ సూపరింటెండెంట్ కానీ స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకు అంటే అలాంటి ఘటన అంత అలసత్వం జరుగుతుంది అంటే ఒక పక్క వెడ్మబుజ్జు లాంటి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే సో ఇక్కడ ఎందుకు పూర్తి స్థాయిలో సదుపాయాలు అందట్లేదు అనే దానిపై ఏమైనా వివరించినటువంటి పరిస్థితి ఉందా? రాజశేఖర్, ఇప్పటికీ అంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ మాత్రము ప్రస్తుతానికైతే
అక్కడ సూపరింటెండెంట్ విధులలో లేని పరిస్థితి కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. డ్యూటీకి వచ్చిన డాక్టర్లు అయితే ఆ ట్రీట్మెంట్ కు డాక్టర్లను వాళ్ళని కలిసిన వెంటనే ట్రీట్మెంట్ చేయకుండా కూడా నిర్లక్ష్యం వహిస్తూ కూడా వారిని కనీసం ఆ రోగులను గుర్తించి కూడా ఏ ట్రీట్మెంట్ కు ఏ టాబ్లెట్ ఇవ్వాలి, వీళ్ళకు ఏ జబ్బుల బారి అంటే ఉన్నారని చెప్పి కూడా పరిస్థితులను కూడా నిర్ధారణ చేయకుండా కూడా ఒకవేళ తీవ్రతరం ఉంటే మాత్రం ఇతర హాస్పిటల్ తరలించే పరిస్థితి అయితే ఉంటున్నా కానీ కూడా వాళ్ళ పట్ల కూడా తీవ్రంగా అసభ్యంగా అంటే ట్రీట్మెంట్ చేయకుండా ఉండటంతో కూడా ప్రాణాలు అయితే గాలిలో కలిసిపోతున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది డాక్టర్ల నిర్లక్ష్యంతో కూడా అంటే డాక్టర్లు పడకుండా అక్కడ మొదలు డాక్టర్లకు ఏరియా అంటే ఏ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందించే పరిస్థితి కూడా లేరని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్, ప్రస్తుతానికైతే అక్కడ డాక్టర్ల మధ్య వ్యతిరేకత ఉండటంతో కూడా ఇలాంటి సంఘటనలు అయితే పునరావృతం అవుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు రాజశేఖర్. ప్రస్తుతానికైతే వీరిద్దరి మధ్యలో కూడా రోగులు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. స్కానింగ్ కూడా తీయాలి, బ్రెయిన్ స్కానింగ్ తీయాలి అని మేడం అన్నాడు. ఒకసారి రాసి ఉంది దాని రాసి ఉన్నా కూడా మేము తీస్తాం, మా పని మేము చేస్తాం అని వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు అవుతుంది? ఇవాళ మేము 3 రోజులు వచ్చి స్కానింగ్ తీయలేదు. వచ్చి చూస్తే ముసలోడు చూడలా ఉన్నాడు కానీ ట్రీట్మెంట్ అంటే చచ్చిపోయింది అని వదిలేసారు. అట్లా చెప్పు మరి. అదే నేను చెప్తా కదా ఇప్పుడు రేపు పొద్దున ఆ మేడం నేను తెలుసుకోవాలి. పొద్దున నేను చెప్తా కదా మాట. ఇప్పుడు ఆ మేడం నేను చెప్తాను. ఏ ఊరు నుంచి వచ్చినావు? మాది బలపరాలి.